జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చి పనిని సులభతరం చేయనున్నారు అధికారులు. ఈ కొత్త పద్ధతి అందుబాటులోకి వస్తే దేశంలో ఎక్కడి నుంచైనా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు అధికారులు. పూర్తి స్థాయిలో చర్చించి వీలైనంత త్వరగా సిఆర్ఎస్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పడనుంది. త్వరలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు అధికారులు. ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం జీహెచ్ఎంసీ వేచి చూస్తోంది. దీనికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వాలని ఇప్పటికే కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎంఏయుడి శాఖకు లెటర్ రాశారు. ఈ ఫైల్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలం భర్తీ దగ్గర ఉంది. దీంతో ఈ అంశంపై బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు హాజరు కానున్నారు. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే దేశంలో ఎక్కడి నుంచైనా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీలో అక్రమాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. తరచూ ఫేక్ సర్టిఫికేట్లు జారీ అవుతూనే ఉన్నాయి. దీంతో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేస్తేనే అక్రమాలకు చెక్ పడుతుందని బాల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో నెలకి దాదాపు 22,000 వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి. ఇందులో 17,000 బర్త్, 6 నుంచి 7,000 వరకు డెత్ సర్టిఫికేట్లు ఉంటున్నాయి. నెలకు జారీ అవుతున్న సర్టిఫికేట్లలో 30% మంది పేర్లలో మార్పుల కోసం తిరిగి అప్లై చేసుకుంటున్నారు. గతంలో ఎక్కువగా తప్పులు జరిగింది ఇటువంటి సర్టిఫికేట్ల విషయంలోనే. పేర్లు అనుకూలంగా మార్చుకునేందుకు తిరిగి అప్లై చేసుకోవడం, ఆ దరఖాస్తులకు అధికారులు ఇష్టానుసారంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిపోయింది. ఇలా డబుల్ సర్టిఫికేట్లను ఇవ్వకుండా అరికట్టేందుకు సిఆర్ఎస్ అడ్డుకోనుంది. బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికెట్లు హాస్పిటల్స్ నుంచే జారీ అవుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. సర్టిఫికెట్లు ఇవ్వడానికి గ్రేటర్ లో మొత్తం 1823 లాగిన్లు జారీ చేశారు. ఒక్క టోలీ చౌకీలోని మెట్రో హాస్పిటల్లోనే 65 బర్త్, 8 డెత్ నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తేలింది. దీంతో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఆఫీసర్లను, సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఈ సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు. ఆ హాస్పిటల్ క్లోజ్ అయినా సర్టిఫికెట్లు ఇస్తూనే ఉన్నారు. దీంతో హాస్పిటల్ లాగిన్ ఐడి రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ను క్యాన్సిల్ చేయాలని సంబంధిత శాఖను కోరారు. హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బర్త్ డెత్ సర్టిఫికేట్ల జారీల విషయంలో హాస్పిటళ్లలో బాగోతం బయటపడటంతో అసలు ఇటువంటివి ఎన్ని ఉన్నాయో తెలుసుకునే పనిలో పడింది బాల్దియా. మొత్తం 510 హాస్పిటల్స్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీలు పొంది ఇనాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించి వాటిని రద్దు చేశారు. ఇందులో ఐడీలను వినియోగించనివి కూడా ఉన్నాయి. అయితే కొత్త సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ లాగిన్ల జారీపై మరింత పకడ్బందీగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత ఆయా హాస్పిటల్స్ పై నిఘా కూడా పెట్టనున్నారు.